హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పద్మ వంటశాల. ఈరోజు చికెన్ చిక్కటి గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూద్దాం. రైస్, చపాతీ, పూరి, పరోటాకి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1/2 kg చికెన్కి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ఎంత ఎక్కువగా ఉంటే అంత చికెన్కి చిక్కటి గ్రేవీ వస్తుంది. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే చికెన్కి చిక్కటి గ్రేవీ వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. దీన్ని కలుపుకొని అలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అల్లంలో ఉన్న పచ్చివాసన పోతుంది, మంచిగా చికెన్ గ్రేవీ వస్తుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకోకుండా చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. చికెన్ పీసెస్ ఇలా తెల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి ఇందులో సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా ముందుగానే సాల్ట్ వేసుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో వేయించిన ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చికెన్ గ్రేవీ చక్కగా వస్తుంది. బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. దీన్ని మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. మేము స్పైసీగా తింటాం కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం. మీ స్పైసీనెస్ బట్టి మీరు కారం వేసుకోండి. కారం వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
మరో 5 నిమిషాల తరువాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. కారం వేయగానే వాటర్ వేయకూడదు. అలా వేస్తే ముక్కలకు కారం పట్టదు. ఒక 5 నిమిషాలు కారాన్ని ఉడకనిచ్చిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఇలా. అప్పుడు ఇలాంటి చిక్కటి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారా ఎంత చిక్కటి గ్రేవీ వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇంకా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.